ఆ పాప డోనట్స్ కావాలమ్మా అని అడిగింది. బయట కొనడం ఎందుకు ఇంట్లోనే చేద్దామని చేశాను. చాలా బాగా వచ్చాయి. తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగున్నాయమ్మా అంటూ తినింది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లో గోరువెచ్చని పాలు, 2 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ని కూడా వేసుకొని యాక్టివేట్ అవ్వడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండి, సాల్ట్, పెరుగును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్టివేట్ అయిన ఈస్ట్ని కూడా ఈ పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ బటర్ను కూడా యాడ్ చేసుకొనేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చామంటే 1 అవర్ తర్వాత ఇలా బాగా పొంగుతుంది అనమాట. తర్వాత మళ్ళీ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేస్తూ రోల్ చేసుకోవాలి. ఇలా బాగా రోల్ చేసుకొనేసి డోనట్స్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా కట్ చేసుకొనేసి ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని డోనట్స్ లాగా చేసుకొనేసి ఇలా 20 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చామంటే ఇలా మళ్ళీ బాగా పొంగుతాయి అనమాట. తర్వాత మిడిల్లో హోల్ పెట్టుకొనేసి ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని డోనట్స్ వేసుకొనేసి ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకున్నామంటే డోనట్స్ అయితే రెడీ అయిపోతాయి. తర్వాత మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్లో అయినా డిప్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ పౌడర్లో కూడా డిప్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ అడుగుతారు మీ పిల్లలు చేసి ఇవ్వమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.